లలిత్ కుమార్ గారు మాట్లాడతాడు. ఆయన పెద్ద పట్టిక్కులాగా మాట్లాడుతున్నాడు. వాడు మనిషి జన్మెత్తినోడు అని ఎవరూ లెక్కలోకి వేసుకోరు. వాడు ఒక్క అడ్డగాడిద కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది నాతో పోలుస్తున్నారా అని చెప్పి. వాడు మనిషి జన్మెత్తినోడే కాదు, వాడు మాట్లాడుతున్నారు సేవకుల భార్యల గురించి మాట్లాడుతున్నాడు. ఏరా నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? నువ్వు కంపలెమ్మటి రోడ్డులెమ్మటి దొరికేది ఎంత కట్ల 10 ప్లేట్లు వేసుకొని తినిపోతున్నావా ఏంట్రా గాడిద? వీడియో చూసింటారు కదా, ఆ వీడియోలో లేడీస్ ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడుతున్నారనమాట. ఆ పెద్ద మనిషి ఎవరంటే ఇప్పుడు నేను చూపించబోయే కొంతమంది పెద్ద మనుషుల్లో ఒకడనమాట. ఆ ఒక్క వ్యక్తి గురించి, అతని చరిత్ర గురించి, అతని గొప్పదనం గురించి, అతని దేశభక్తి గురించి, అతని ధర్మరక్షణ గురించి ఆ లేడీస్ చాలా పొగుడుతున్నట్టున్నారు. విన్నారు కదా. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైప్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన పెద్ద మనుషుల భావజాలం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ దేశభక్తి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ధర్మరక్షణ ఏ విధంగా ఉంటుంది, అసలు పెద్ద మనుషులు అంటే ఎలా ఉంటారో మీకు అర్థమయ్యేందుకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. చూసిన తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? నమస్తే. గొప్ప అంటే మా అందరి జీవితాలు సంకనాకపోయింది, కానీ మేము ఊర్లో వాళ్ళందరికీ సలహాలు ఇస్తుంటాం. ఎందుకంటే మేము పెద్ద మనుషులు. మేమే కేసులు పెట్టిస్తాం, మళ్ళీ మేమే బయటకు తీసుకొస్తాం. ఎందుకంటే మేము పెద్ద మనుషులు. ఊర్లో అందరూ కూడా మా వెనక చేరి తిట్టుకుంటుంటారు. ఆ విషయం మాకు బాగా తెలుసు, కానీ విన్నట్టుంటాం. ఎందుకంటే మేము పెద్ద మనుషులు. ఊర్లో ఒక్కడికి కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయాలి, కానీ ఊరిని ఏదో ఉద్ధరించినట్టు మేమే బిల్డప్లు కొడతాం. ఎందుకంటే మేము పెద్ద మనుషులు. చూసిండ్రు కదా వీడియో. ఇప్పుడు పెద్ద మనుషులు అంటే ఒక అంచనా వచ్చి ఉంటుంది మీకు. పెద్ద మనుషుల గురించి కొంచెం అర్థమై ఉంటుంది అనమాట. మనం పెద్ద మనుషుల గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు. ఎందుకంటే మన దేశంలో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. ఏంటంటే పని బాట వదిలేసి ఏ పని చేయకుండా బద్ధకంగా ఇంట్లో కూర్చొని కూడా డబ్బులు సంపాదించడం ఎలా నేర్చుకొని ఒక మతాన్ని వాడుకుంటూ, ఆ మతాన్ని పేరు, ఒక ధర్మాన్ని వాడుకుంటూ ఆ ధర్మం పేరుని దుష్ప్రచారం చేస్తూ పెద్ద మనుషులు చాలా మనవుతూ ఉన్నారు అనమాట. అలాంటి పెద్ద మనుషులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు ఇద్దరు గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఆ ఇద్దరు అంటే భార్యాభర్తలు. వాళ్ళ పేరు నరేష్ అండ్ సుధా. ఆ భార్యాభర్తలు చేస్తున్న ధర్మరక్షణ, దేశభక్తిలో భాగంగా వాళ్ళు చేస్తున్న దుష్ట ప్రచారాల గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇది బాల యేసు అంగము. ఏంటిది బాల యేసు ఏంటి? చెప్పండి. ఓకే చెప్పండి. ఇది బాల యేసు ఏంటిది? మీరే చెప్పండి. అక్కడ ఉంది, మనం చేసి చూపించాలి కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఏదైతే అక్కడ పదం రాసిందో దాని సున్నతి ఎలా చేస్తారనంటే, ఇదో ఇది ఉందా, ఇది బాల యేసు మర్మాంగం. ఓకే, ఇది కట్టవట్లేదే. ఇప్పుడు అకార్డింగ్ టు బైబుల్, ఈజ్ హీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం? ఇతను జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతూ ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. పక్కన అతని భార్య ఉంది, అంటే ఒక మహిళ ఉంది. ఆ మహిళ ముందు ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఆ మహిళ ఏమో ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడిపోతున్నట్టు యాక్షన్ చేస్తుంటే ఇతను కూడా కాదు, వీడు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు చూడండి. సున్నతి గురించి మాట్లాడుతున్నాడు. సున్నతి చేసుకున్న యేసు ప్రభువు ముస్లిమా క్రిస్టియనా అని మాట్లాడుతున్నాడు. సో ఈ వెధవకి సున్నతి అంటే ఏందో తెలియజేద్దాం. అలాగే ఆ యాంకర్ కూడా చూడండి, సున్నతి అనేది తెలియదు అతనికి. అంటే సున్నతి అనేది ఒక మతపరమైన భావన. ఆ విషయం గురించి తెలియని ఆ వ్యక్తి మతాల గురించి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు అనమాట. ఎంత దరిద్రంగా ఉంది మన నేటి సమాజం అనేది అర్థం చేసుకోవాలి. సున్నతి అనే భావన గురించి కొంచెం కూడా అవగాహన లేని ఒక యాంకరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం మతపరమైన ఉద్దేశాల గురించి. ఒకసారి అసలు సున్నతి అంటే ఏందో వీళ్ళకి తెలియచేద్దాం. జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్ అయినప్పటికీ సున్నతి ఎందుకు చేసుకున్నాడో కూడా వీళ్ళకి తెలియజేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి. ఓకేనా? కత్తందుకో మేరీ నా యాల్ది గల సున్నతి చేసి పడేయాలి. ఓకే, సున్నతి అంటే ఏంటండి? సున్నతి అంటే తెలీదా మీకు? వాట్ ఆర్ యు టాకింగ్? ఒరే పనికి మాలిన వెధవ, సున్నతి చేసుకున్నంత మాత్రాన యేసయ్య ముస్లిం అయిపోడు. సున్నతి ఎందుకు చేసుకుంటారంటే, జీసస్ క్రైస్ట్ పుట్టిన బెత్లెహేమ్ నగరం అనేది యూదుల నగరం. అక్కడ యూదులకు సంబంధించి జెవిష్ లాస్ అని, అంటే
యూదుల చట్టాలనే కొన్ని ఉంటాయన్నమాట. అప్పటి కాలం రాజుల కాలం, రాజు శాసనాలు ఉంటాయి. ఆ శాసనాల ప్రకారం వాళ్ళకి కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల ప్రకారం ఆ జ్యూరిస్డిక్షన్ అండర్లో పుట్టిన ఎవరైనా సరే 8వ రోజు సున్నతి చేసుకోవడం తప్పనిసరి. అది తెలుసుకోరా బుద్ధి లేని అడ్డగాడిద. ఏంటంటే మన చట్టాల ప్రకారం, యూదుల చట్టాల ప్రకారం ఒక పిల్లాడు పుట్టిన 8వ రోజు మగ పిల్లాడైతే అతనికి సున్నతి చేసి నామకరణం చేయడం అనేది అక్కడ చట్టబద్ధంగా వచ్చిన నియమం. ఆ నియమం ప్రకారం జీసస్ క్రైస్ట్ ఒక మానవ రూపంలో మనిషికి పుట్టాడు కాబట్టి ఒక మానవునిగా 8వ రోజు జీసస్ క్రైస్ట్కి సున్నతి చేసి పేరు పెట్టిండ్రు. ఆ పేరు పెట్టడమే జీసస్ క్రైస్ట్ అని పెట్టిండ్రు. అదే కదరా మీరు ఈరోజు చేసుకుంటున్నారు జనవరి 1 అండ్ సెలబ్రేషన్స్. ఆ జనవరి 1 సెలబ్రేషన్స్ దేనికి చేసుకుంటారంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన 8వ రోజు సున్నతి చేసి జీసస్ క్రైస్ట్కి జీసస్ అని నామకరణం చేయడం వల్ల జనవరి 1 అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు భారతీయులందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ప్రపంచం మొత్తం కాకుండా. అదనమాట విషయం. సున్నతి అందుకు చేస్తున్నాడు జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు సాధారణ జీవితం గడిపాడు. కార్పెంటర్గా పనిచేస్తూ సాధారణమైన జీవితం గడిపి 30వ సంవత్సరం నుంచి తను ప్రచారం చేయడం మొదలుపెట్టాడు క్రైస్తవ్యం గురించి. క్రైస్తవ్యం అనేది జీసస్ క్రైస్ట్ పుట్టి 30 సంవత్సరాల తర్వాత తను 33వ సంవత్సరంలో సిలువెక్కి చనిపోయిన తర్వాత జీసస్ క్రైస్ట్ ఫాలోవర్స్ ఫాలో అయింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే క్రిస్టియన్స్ అంటే ఎవరంటే క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్. జీసస్ క్రైస్ట్ని ఫాలో అయ్యే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. ఆ క్రిస్టియానిటీ అనేది జీసస్ క్రైస్ట్ మరణం తర్వాతే పుట్టిందిరా పనికి మాలిన ఎదవ. జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు అక్కడ ఉన్నది యూదుల చట్టం. ఆ చట్ట ప్రకారం సున్నతి చేసుకోవడం ఖచ్చితం. జీసస్ క్రైస్ట్ పుట్టి 30 సంవత్సరాల తర్వాత ఆయన ధర్మ ప్రచారం చేసి సిలువు మీద చనిపోయిన తర్వాత జీసస్ క్రైస్ట్ 12 మంది శిష్యులు వివిధ దేశాలు తిరిగి క్రిస్టియానిటీని ప్రచారం చేసినప్పుడు వచ్చింది క్రిస్టియానిటీ. జీసస్ క్రైస్ట్ ముందు క్రిస్టియానిటీ లేదు. జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆయన మార్గాన్ని బోధించి క్రిస్టియానిటీగా జనాలు తీసుకున్నారు. ఎందుకంటే క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యారు. అది క్రిస్టియానిటీ అనే మతం అయింది. అది తెలుసుకోరా పనికి మాలిన వెధవ. జీసస్ క్రైస్ట్ సున్నతి చేసుకున్నంత మాత్రం ఇస్లాం ఎందుకు తీసుకుంటాడు, ముస్లిం ఎందుకు అవుతాడు? ఆ యాంకర్ ఏమో సున్నతి గురించి తెలియదు, మళ్ళీ సున్నతి గురించి మాట్లాడుతున్నారు. సున్నతి అనేది ఆ రోజుల్లో కాకపోయినా ఈ రోజుల్లో కూడా పాత నిబంధనల్ని పాటిస్తూ ఖురాన్లో సున్నతి అనేది ఒక పవిత్ర అధ్యాయంగా పెట్టుకున్న ముస్లిం సోదరుల్ని అవమానించడమే కదా. ఒకరి మత భావనలను, ఒకరి మత ఉద్దేశాలను, ఒకరి దేవుల్ని అవమానిస్తున్న పశువువి నువ్వు. ఒక చట్టం గురించి తెలియదు. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? స్వేచ్ఛగా జీవించే హక్కు మనుషులకు కల్పించింది. ఆ హక్కుని ఈడు హరిస్తున్నాడు. అలాగే ఆర్టికల్ 26, 27, 28లో ఉన్న మత స్వేచ్ఛ హక్కులన్నీ ఈడు హరిస్తున్నాడు. ఇతరుల మత మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ దేవుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వాళ్ళు ఆరాధించే పద్ధతుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇంత స్వేచ్ఛగా ఈడు దేశంలో తిరుగుతున్నాడు, వీధులంబడి తిరుగుతున్నాడు ఈ పనికి మాలిన విధవ. మరి చట్టాలని హిందువులకు మాత్రమే వర్తిస్తాయి. ఎందుకంటే ఇది హిందూ దేశం కదా. మన రాజ్యాంగంలో ఇది హిందూ దేశం అని పేర్కొన్నారు కదా. ఈ దేశం కేవలం హిందువులకు మాత్రమే అని పేర్కొన్నారు కదా. ఇది కేవలం హిందువులతో నడిచే దేశం అని పేర్కొన్నారు కదా. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మన దేశంలో లేదు కదా. భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా, అది మన దేశంలో లేదు కదా. ఇక్కడ అన్ని మతాలు సమానం కాదు కదా. ఒక్క హిందూ మతం మాత్రమే ఎక్కువ కదా. అందుకే హిందువులకి చట్టాలు వర్తించవు. హిందూ ధర్మాన్ని, హిందువుల పేరుని వాడుకుంటున్న ఈ పనికి మాలిన వెధవలకి చట్టాలు వర్తించవు. నేను ముఖ్యంగా హిందూ సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒక మతం పేరు వాడుకొని, ఒక ధర్మం పేరు వాడుకొని పని బాట చేయకుండా పనికి మాలిన వెధవల్లాగా వీధులంబడి తిరుగుతూ ధర్మ ప్రచారం అని చెప్పి అన్ని అధర్మమైన పనులు చేస్తూ ఇతరుల మనోభావాలు దెబ్బతీస్తూ, ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతీస్తూ, వాళ్ళ దేవుడి గురించి అరుచిత వ్యాఖ్యలు చేస్తూ తిరిగి వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ధర్మం పైన దాడి చేస్తున్నారు, మతం పైన దాడి చేస్తున్నారని ఒక అపోహని జనాల్లో సృష్టించి మత కల్లోలాలు పుట్టిస్తున్నారు. ఇలా మత కల్లోలాలు పుట్టించేవాడు ఒక హిందువే కాదు, వాడు ఏ మతమైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా ఇలాంటి పనికి మాలిన వెధవల్ని రాళ్లతో కొట్టి దేశం నుంచి తరిమేయాలి. ఎందుకంటే భారతదేశంలో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందూస్ అయినా కూడా ముస్లిమ్స్ కూడా తక్కువ ఏం లేరు, 40 కోట్ల మంది ఉన్నారు. ఇంకా మనం ఈ చట్టాలు ఉంటాయి కదా, మతం మారితే కులం మారాలని, ఆ చట్టాలు తీసేస్తే క్రిస్టియన్స్ కూడా దాదాపు 20 కోట్ల నుంచి 30 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. సో అందరం కలిసిమెలిసి బతకాలి సామరస్యంగా. అది మానేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి మనలో మనం కొట్టుకొని వచ్చేదేంద్రా పనికి మాలిన వెధవల్లారా. మీరు సృష్టిస్తున్న అపోహల వల్ల చాలా మంది
సెక్యులర్ భావాలతో బతుకుతున్న హిందూ సోదరులు కూడా క్రిస్టియన్లని వ్యతిరేకిస్తున్నారు, ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు, అసహించుకుంటున్నారు. ఎందుకంటే మీరు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో ఇలా విభేదాలు సృష్టించి భిన్నత్వంలో ఏకత్వంలో ఉండాల్సిన జనాల్ని కొట్టుకు తెచ్చేలా చేస్తున్నారు పనికి మాలిన వెధవల్లారా. క్రైస్తవ కాలనీల్లోకి వెళ్ళి కేవలం క్రైస్తవులకు మాత్రమే హిందూ ధర్మ ప్రచారం అనేది చాలా కష్టం. మేము ధర్మంలోకి ఎందుకు వెళ్ళారో వాళ్ళ అనుభవాలు చెప్తుంటే చాలా బాధగా ఉంది. చాలా మంది గర్వాపస్ అవ్వడానికి కూడా సన్నద్ధంగా ఉన్నారు. మాకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు, అసలు ఎందుకు వస్తున్నావు ఏంటి అకాటంలో పెట్టడానికి కూడా అడుగుతున్నారు. ఇది చాలా కష్టమైన పనే. అంటే ఏంటి అనే పాంప్లెంట్ వాళ్ళకి ఇచ్చి మీరు చేయాలనుకుంటే చేసిన తర్వాత అప్పుడు కామెంట్ పెట్టండి, ఇది చాలా ఈజీ పని అని చెప్పేసి. వీళ్ళేమో నిద్రలు వచ్చినప్పటి నుంచి క్రైస్తవుల మీద దశమ భాగాల కోసం ప్రజల్ని దోచుకుంటున్నారు, పేద ప్రజలను దోచుకుంటున్నారని చెప్తారు. వీళ్ళేమో డబ్బుల కోసం అడుక్కు తింటారు అనమాట. ఫోన్ పే స్కానర్ నెంబర్లు వీడియోలకు పెట్టేసి, ఫోన్ పే నెంబర్లు పెట్టేసి ధర్మ ప్రచారం చేస్తున్నాం సహాయం చేయండి పేదోళ్ళని వీళ్ళు అడుక్కొని తింటారు. పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తోలెత్తి మాట్లాడలేరు కదా, భయం కదా, అదనమాట. వీళ్ళేమో అడుక్కు తింటారు మతం పేరు చెప్పుకొని. అదే క్రైస్తవులు ఒక చర్చ్ నిర్మించుకొని ఆ చర్చ్ను నడపాలంటే ఎంత కష్టం, ఎంత వ్యయప్రయాసాలతో కూడుకొని ఉంటుంది. ఆ చర్చ్ నడిపేందుకు ఆ సంఘస్థులు వాళ్ళు వచ్చే డబ్బుల్లో ఏదో 10 రూపాయలు 100 రూపాయలు దశం భాగాలు ఇస్తుంటే ఈ నా కొడుకు నొప్పి. వీళ్ళకేమో అంత నొప్పి, వాళ్ళు దశం భాగాలు ఇస్తే వీళ్ళేమో ధర్మ ప్రచారం అని చెప్పి డబ్బులు అడుక్కొని తినొచ్చు ఇలా వీధులంబడి తిరిగి.